హలో, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ప్రూవ్ దట్ cot a by 2 plus cot b by 2 plus cot c by 2 by cot a plus cot b plus cot c equal to a plus b plus c whole square by a square plus b square plus c square. ఓకే, సో ఇక్కడ వాళ్ళు మనకు ఒక LHS ఇచ్చారు, మనని RHS ని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ నేను ఇచ్చిన LHS ని తీసుకుంటున్నాను. గివెన్ ఏంటంటే cot a by 2 plus cot b by 2 plus cot c by 2 by cot a plus cot b plus cot c. ఓకే, డన్. ఇప్పుడు LHS లో ఫస్ట్ నేను ఓన్లీ న్యూమరేటర్ని కన్సిడర్ చేస్తున్నాను, ఎందుకంటే సాల్వింగ్ అనేది సింపుల్గా జరగడం కోసం. సో న్యూమరేటర్ని కన్సిడర్ చేస్తే cot a by 2 plus cot b by 2 plus cot c by 2 ఓన్లీ న్యూమరేటర్ని కన్సిడర్ చేసిన. సో ఇక్కడ మనకు ఫార్ములా ఉంది ఏంటంటే cot a by 2 ఏంటి, s ఇంటూ s మైనస్ a బై ట్రయాంగిల్. ఒకవేళ cot b by 2 తీసుకున్నామంటే s ఇంటూ s మైనస్ b బై ట్రయాంగిల్. ఇక్కడ ఏంటంటే మనం ఒక వాల్యూ తీసుకున్నాం, ఇప్పుడు a తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ a అయింది. ఒకవేళ ఇక్కడ b తీసుకుంటే ఇప్పుడు మైనస్ b. ఏంటంటే మనం ఫార్ములాస్ గుర్తు పెట్టుకోవడం కోసం అట్లా చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు cot a by 2 ఏంటంటే s ఇంటూ s మైనస్ a బై ట్రయాంగిల్. సో s ఇంటూ s మైనస్ a బై ట్రయాంగిల్ cot a by 2, cot b by 2 s ఇంటూ s మైనస్ b బై ట్రయాంగిల్. cot c by 2 ఏంటంటే s ఇంటూ s మైనస్ c బై ట్రయాంగిల్. మనం ఇక్కడ ఏ వాల్యూ తీసుకుంటే ఆ వాల్యూ యొక్క వాల్యూ s మైనస్ c బై ట్రయాంగిల్. ఓకే, ఇప్పుడు ఇందులో నుంచి నేను డినామినేటర్స్ అన్ని ఇందులో నుంచి నేను ఏం కామన్ ఇస్తున్నాను అంటే s ఇంటూ s బై ట్రయాంగిల్ కామన్ ఇస్తున్నాను. కామన్ ఇస్తే s మైనస్ a ప్లస్ s మైనస్ b ప్లస్ s మైనస్ c. ఈ టర్మ్ అనేది మళ్ళీ ఇన్నర్గా మల్టిప్లై చేసినాక మళ్ళీ నాకు ప్రీవియస్ స్టెప్ వచ్చేస్తుంది. ఓకే, సో s బై ట్రయాంగిల్ ఈక్వల్ టు s ప్లస్ s 3s మైనస్ ఇందులో నుంచి మైనస్ని కామన్ ఇస్తే a ప్లస్ b ప్లస్ c. ఆ మైనస్ మళ్ళీ ఇన్నర్గా మల్టిప్లై చేస్తే మైనస్ a మైనస్ b మైనస్ c. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకో స్టెప్ ఏంటంటే మనకు ఒక ఫార్ములా ఉంది s ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c బై 2. సో ఇక్కడ 2ని లెఫ్ట్ సైడ్ పంపించేస్తే 2s ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c. సో ఇప్పుడు నేను a ప్లస్ b ప్లస్ c ప్లస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంటే 3s మైనస్ 2s. ఓకే, ఇక్కడ s బై ట్రయాంగిల్ ఈక్వల్ టు 3s మైనస్ 2s s. సో ఇక్కడ ఏంటంటే s ఇంటూ s స్క్వేర్ బై ట్రయాంగిల్. ఓకే, ఇప్పుడు నేను న్యూమరేటర్ని సాల్వ్ చేసిన, నాకు వచ్చిన వాల్యూ ఏంటంటే s స్క్వేర్ బై ట్రయాంగిల్. ఇప్పుడు డినామినేటర్ని సాల్వ్ చేద్దాము. డినామినేటర్ ఏంటంటే cot a ప్లస్ cot b ప్లస్ cot c. ఓకే, డన్. ఇప్పుడు ఇందులో నుంచి నేను cot a ని ఏ విధంగా రాస్తున్నానంటే cos a బై sin a, అలాగే cot b ని cos b బై sin b, cot c ని cos c బై sin c. ఓకే, డన్. ఇక్కడ మనకు ఫార్ములా ఉంది, అదేంటంటే ఇప్పుడు cos a ఉంది, cos a ఏంటంటే b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2ab. ఓకే, b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2ab 2bc. ఓకే, cos a ఏంటంటే b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2bc. ఒకవేళ మనం ఇక్కడ a తీసుకున్నాం కాబట్టి మనకు మైనస్ a స్క్వేర్, ఒకవేళ cos a తీసుకుంటే అదే విధంగా మనం cos b తీసుకున్నాం అనుకో c స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై 2ca. ఇక్కడ మనం ఏదైనా టర్మ్ తీసుకున్నాం, ఇప్పుడు b తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ b స్క్వేర్ వచ్చింది. అలాగే ఇక్కడ డినామినేటర్ లో చూస్తే అదే b టర్మ్ అనేది లేదు. ఓకే, ఈ విధంగా మనం కొన్ని హింట్స్ పెట్టుకొని ఫార్ములాస్ అనేటివి గుర్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఓకే, బై sin a ప్లస్ ఇప్పుడు cos b కదా, ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటే ఫార్ములా c స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై ఇక్కడ b కాబట్టి 2ac ఉంటుంది. ఫార్ములా c అని ఉంది, పర్లేదు, డన్, కరెక్టే, బై sin b. అలాగే ఇక్కడ cos c కదా, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ బై ab బై sin c. ఇక్కడ ఏంటంటే మనం ఒక వాల్యూ తీసుకున్నాం అనుకో, ఒక వాల్యూ ఇప్పుడు cos a తీసుకుంటే b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2bc. ఏ తీసుకుంటే మనకి ఇక్కడ ఏ తీసుకుంటే ఇక్కడ డినామినేటర్లో ఏ వాల్యూ అనేది లేదు. ఒకవేళ మనము
ఇక్కడ బి తీసుకున్నాం అనుకో డినామినేటర్ లో బి వాల్యూ లేదు, ఇక్కడ సి తీసుకుంటే డినామినేటర్ లో సి వాల్యూ లేదు. ఈ విధంగా మనము ఫార్ములా అనేటివి కొన్ని హింట్స్ ద్వారా గుర్తుపెట్టుకునే, ఇప్పుడు మనకు ఒక ఫార్ములాలో డిఫరెన్స్ ఒకదానికి ఇంకో దానికి డిఫరెన్స్ తెలుసుకుంటే మనకు ఫార్ములా కూడా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఒక ఫార్ములాకి వీటి డిఫరెన్స్ తెలిస్తే మనకి ఏంటనేది ఫార్ములా ఈజీగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc ఇంటూ, ఇప్పుడు ఏమని రాయొచ్చు అంటే సైన్ ఏ ఉంది కదా, ఇక్కడ న్యూమరేటర్ ఉంది, ఇప్పుడు ఏ విధంగా వస్తుంది అంటే 1/sin a అని వస్తుంది. ఓకే, సో ఇన్నర్గా మల్టిప్లై చేసి అన్ని స్టెప్స్ రాస్తాను. సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ac ఇంటూ 1/sin b ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab ఇంటూ 1/sin c. ఓకే, డన్. ఇప్పుడు ఈ స్టెప్స్ అనేటివి ఇన్నర్గా మల్టిప్లై చేసి ఇక్కడ నేను రబ్ చేస్తున్నాను. మనకు న్యూమరేటర్ ఆన్సర్ ఏంటంటే ఎస్ స్క్వేర్ బై ట్రయాంగిల్. ఇప్పుడు డినామినేటర్ ఇంకా మొత్తం సాల్వ్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే స్టెప్స్ రాసే క్రమంలో బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc sin a ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ac sin b ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab sin c b sin c. ఓకే, డన్. ఇప్పుడు ఏంటంటే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ 1/2 బీసీ సైన్ ఏ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2 ఇంటూ 1/2 ఏసీ సైన్ సి ఏసీ సైన్ బి ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ 1/2 ఏబి సైన్ సి. మీకు ఒక డౌట్ రావచ్చు, 2 ఇంటూ 1/2 ఎందుకు తీసుకున్నామంటే మనము ఈ స్టెప్ నేను క్రియేట్ చేసినాను, మళ్ళీ క్యాన్సిల్ చేస్తే నాకు ప్రీవియస్ స్టెప్ మళ్ళీ వచ్చేసి ఇక్కడ న్యూమరేటర్లో డినామినేటర్లో 2 క్యాన్సిల్ చేస్తే మళ్ళీ నాకు 2bc sin a క్యాన్సిల్ చేస్తే మళ్ళీ నాకు ప్రీవియస్ స్టెప్ వచ్చేస్తుంది. ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది, అది ఏంటంటే ట్రయాంగిల్ ఈక్వల్ టు 1/2 bc sin a అని రాయొచ్చు, అలాగే 1/2 ac sin b అని రాయొచ్చు, అలాగే 1/2 ab sin c అని కూడా రాయొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 2 4 1/2 bc sin a అని ఏమని రాయొచ్చు అంటే ట్రయాంగిల్, అలాగే ఇక్కడ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 4 1/2 ac sin b అని ఏమని రాయొచ్చు అంటే ట్రయాంగిల్. సో ఈ విధంగా అన్నిటికీ ట్రయాంగిల్ అని రాయొచ్చు. స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 4 1/2 ఏబి సైన్ సి ట్రయాంగిల్. ఓకే, ఇక్కడ అన్నిటికీ ఎల్సిఎం కామన్ ఉంది 4 ట్రయాంగిల్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఎల్సిఎం కామన్ ఉంది కాబట్టి టర్మ్స్ అన్ని సేమ్గా రాస్తున్నాం. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అలాగే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. ఓకే, ఇప్పుడు ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ క్యాన్సిల్, ప్లస్ సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ ఏముంటుందంటే సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై 4 ట్రయాంగిల్. ఇప్పుడు ఏంటంటే మనకు నేను రబ్ చేసేస్తున్నాను. ఇదేమో మనకు వచ్చిన డినామినేటర్ వాల్యూ, ఇదేమో న్యూమరేటర్ వాల్యూ. సో ఇవన్నీ నేను మళ్ళీ రీప్లేస్ చేసి నాకు ఆర్హెచ్ఎస్ వాల్యూ రావాలి. చూద్దాం. న్యూమరేటర్ వాల్యూ ఏంటి ఎస్ స్క్వేర్ బై ట్రయాంగిల్, డినామినేటర్ వాల్యూ ఏంటి సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఇది మళ్ళీ సీక్వెన్స్లో రాయొచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 4 ట్రయాంగిల్. మళ్ళీ సీక్వెన్స్లో రాస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై 4 ట్రయాంగిల్. ఓకే, ఈ స్టెప్ కూడా తీసేస్తున్నా, ఇక్కడ కూడా తీసేస్తున్నా. డన్. ఇప్పుడు ఎస్ స్క్వేర్ బై ట్రయాంగిల్
ఈ స్టెప్ని ఏ విధంగా రాస్తున్నా అంటే 4 ట్రయాంగిల్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఓకే, ఇక్కడ ట్రయాంగిల్ క్యాన్సిల్ చేసేస్తున్నా. అలాగే 4s స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఓకే, డన్. ఇప్పుడు నేను 2ని ఏమని రాస్తున్నానంటే 2 × 2 × ఎస్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. అలాగే ఈ రెండింటిని నేను ఇందులో నుంచి నేను ఏమని రాస్తున్నాను అంటే 2 పవర్స్ కామన్గా పెట్టి 2s స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది ఏంటంటే 2s ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, సో ఇప్పుడు నేను 2s ప్లస్లో ఏమని రాస్తున్నాను అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే.